తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం. ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వ తీరుపై కీలక చర్చ. ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపుపై నిరసన. రంగారెడ్డి జిల్లాలో పాల్గొన్న మహేష్ ప్రజల మనసుల్లో నుంచి గాంధీని చెరపలేరని కామెంట్. సోనియాకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. 6 గ్యారంటీలపై రేవంత్ ను అడిగారా? 420 హామీలను మూసిలో కలిపేశారా అంటూ ప్రశ్న. 5 దశాబ్దాల అభివృద్ధిని జగన్ 5 ఏళ్లలో చేశారు. అభివృద్ధి ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామన్న సజ్జల. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర చేస్తోంది. చంద్రబాబుకు భాగం ఉందన్న బొత్స. మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం. పాల్గొన్న మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి. జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం. 25 లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన అధిష్టానం. ఎమ్మిగనూరులో మాటల యుద్ధం. ఎవరొచ్చినా కదిలేదు లేదన్న రాజీవ్ రెడ్డి. గతంలో ఇక్కడి నుంచే పోటీ చేశానన్న బుట్ట. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు. మెడికల్ కాలేజీలను దోచుకోవాలని చూస్తే ఊరుకోం, తామొచ్చాక జైలుకు పంపుతామన్న పేర్ని. పంచాయతీ ఎన్నికల్లో కొందరు పార్టీకి ద్రోహం చేశారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు పనిచేశారు. చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నిరసనలు. ఉపాధి పథకం పేరు తొలగించొద్దని డిమాండ్. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్. మావోయిస్టుతో సంబంధాలున్నాయని ఆరోపణ. ఇన్నయ్యకు చెందిన ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు. చంద్రబాబు మైండ్ అంతా హైటెక్ సిటీ అంటుంది. అమెరికాలో ఏఐ వద్దంటే ఏపీకి తెస్తున్నారు. రాయలసీమను పట్టించుకోవట్లేదన్న నారాయణ. గంజాయి నుంచి కాపాడాలన్న సంకల్పం. తెనాలిలో 50 మందికి కౌన్సిలింగ్. మత్తుకి దూరంగా ఉండాలని వార్నింగ్. నిర్మల్ జిల్లాలో లారీ బోల్తా. ధాన్యం బస్తాలను తరలిస్తుండగా ప్రమాదం. సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్. కంకిపాడులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 409 గ్రాముల బంగారం సీజ్. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాంబాబు. గౌహతిలో ప్రధాని మోదీ పర్యటన. స్వాహిద్ స్మారక్ క్షేత్రంలో అమరులకు నివాళులు. పాల్గొన్న అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. బీజేపీ దృష్టికోణంతో ఆర్ఎస్ఎస్ ను చూడడం పెద్ద తప్పు. సంఘం వంటి సంస్థ ఇంకెక్కడా లేదు. సంఘలో పనిచేస్తేనే అర్థమవుతుందన్న భగవత్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.